బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము శ్రీమద్ భాగవతంలోని ఉన్నటువంటి 12 స్కందాల్లోని దానిలో వివరణ ఏమేమి ఉన్నాయో అనేది చెప్పుకుంటూ ఉన్నాము. నిన్నటి వీడియోలో 6 స్కందాల్లో ఉన్నటువంటి వివరణ తెలుసుకున్నాము. ఈరోజు 7వ స్కందంలో సప్తమ స్కందములో భక్త ప్రహ్లాదుడు మహారాజుగా ఉన్నారు. మరియు హిరణ్య కశ్యపు యొక్క కథ విస్తారపూర్వకంగా దీంట్లో వర్ణించడం జరిగింది. నృసింహ అవతారము మరియు హిరణ్యకశిపుడి యొక్క వధ, నవదా భక్తి, ప్రహ్లాదుడి యొక్క నవదా భక్తి, ధర్మము, త్యాగము, నృసింహ యొక్క మహిమ గురించి చక్కగా వర్ణన అనేది దీంట్లో చేశారు. తర్వాత అష్టమ స్కందము. ఈ యొక్క స్కందంలో గ్రహాల ద్వారా గజేంద్రుడు యొక్క పట్టుకోవటం, విష్ణువు ద్వారా గజేంద్ర మోక్షము యొక్క కథ చాలా అందంగా ఆనందదాయకంగా వృత్తాంతం రూపంలో దీన్ని ఇక్కడ వర్ణించటం జరిగింది. ఈ స్కందంలో సముద్ర మంథనం, మోహిని రూపంలో విష్ణువు ద్వారా అమృతాన్ని పంచేటువంటి కథ, దేవాసుర సంగ్రామము, వామన అవతారంలో విష్ణుమూర్తి అవతరించటం, మరి ఈ యొక్క సమయంలోనే బలిచక్రవర్తిని పాతాళ లోకంలోకి పంపించటం ఈ స్కందంలో వర్ణించడం జరిగింది. అంతిమంలో మత్స్యావతారం యొక్క కథ కూడా ఈ స్కందం యొక్క సమాప్తంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. తరువాత 9వ స్కందము. పురాణాల్లో ఒక లక్షణ వశాను చరిత్ర అనుసారంగా ఈ స్కందంలో వైవస్వత మనువు, ఆయన యొక్క 5 పుత్రుల యొక్క వంశము, ఇక్ష్వాకు వంశము, నిమి వంశము, చంద్ర వంశము, విశ్వామిత్రుడు వంశము, తర్వాత పురు వంశము, భరత వంశము, మగధ వంశము, అను వంశము, త్రువర్సు వంశము, యదు వంశము మొదలైనవన్నీ కూడా వర్ణించటం అనేది జరిగింది. అన్ని వంశాల గురించిన జ్ఞానము ఈ యొక్క స్కందంలో మీకు ప్రాప్తిస్తుంది. తర్వాత సీతారాములు మొదలైన వారి యొక్క గాథ విస్తారంగా విలక్షణంగా వర్ణించటం జరిగింది. దీని యొక్క ఆదర్శంతో మనము అన్నిటి చరిత్రలు కూడా తెలుసుకోవచ్చు. 10వ స్కందము. ఈ స్కందము 2 భాగాల్లో ఉన్నది. పూర్వార్ధ భాగము, ఉత్తరార్ధ భాగంగా విభజించారు. ఈ స్కందంలో శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర విస్తారపూర్వకంగా ఉంది. మరి రాస పంచాధ్యాయిగా ఇందులో ఉన్నది. పూర్వార్ధలో అధ్యాయంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మ మొదలుకొని అక్రూరుడి యొక్క హస్తినాపురం తీసుకొని వెళ్ళేంత వరకు కథ, ఉత్తరార్ధలో జరాసంధుడు మొదలుకొని జరాసంధుడితో యుద్ధము, ద్వారకాపురి యొక్క నిర్మాణము, రుక్మిణి హరణం, శ్రీకృష్ణుడి యొక్క గృహస్థ ధర్మము, శిశుపాలుడి యొక్క వధ మొదలైన వాటి గురించి వర్ణన ఉన్నది. ఈ స్కందం పూర్తిగా శ్రీకృష్ణుడి యొక్క లీలలతోటే నిండి ఉందని చెప్పవచ్చు. దీని యొక్క ఆరంభంలో వసుదేవుడు దేవకి యొక్క వివాహంతో ప్రారంభమవుతుంది. అంటే దేవకి వసుదేవుల యొక్క వివాహంతో ప్రారంభమై భవిష్యవాణిగా కంసుడు ద్వారా దేవకి పిల్లల యొక్క హత్య, కృష్ణుడి యొక్క జన్మ, కృష్ణుడి యొక్క బాల్య లీలలు, గోపాలునిగా ఆయన యొక్క మహిమలు, కంసవధ, అక్రూరుడు హస్తినాపురం యొక్క యాత్ర, జరాసంధుడితోటి యుద్ధము, ద్వారకాకు కృష్ణుడు పలాయనము, ద్వారకా నగరి యొక్క నిర్మాణము, రుక్మిణితోటి వివాహము, ఈ విధంగా ప్రద్యుమ్నుడి జన్మ, శంబరాసురుడి యొక్క వధ, శమంతకమణి యొక్క కథ, జాంబవతి
సత్యభామతోటి కృష్ణుడి యొక్క వివాహము, ఉష అనిరుద్ధు యొక్క ప్రేమ ప్రసంగము, బాణాసురుతోటి యుద్ధము, రాజా నృగు యొక్క కథ మొదలైనవన్నీ కూడా దీనిలో ప్రసంగించటం జరిగింది. ఈ విధమైనటువంటి స్కందంలో కృష్ణుడు సుధాముడి యొక్క మైత్రి యొక్క కథ వర్ణనాతీతంగా అద్భుతంగా చిత్రీకరించటం అనేది జరిగింది. నెక్స్ట్ 11వ స్కందము. దీన్ని ఏకాదశ స్కందము అంటారు. దీనిలో రాజా జనకుడు మరియు నవయోగేశ్వర్ అంటే 9 మంది యోగులు యొక్క సంవాదం ద్వారా భగవంతుని యొక్క భక్తి లక్షణాలు ఎలా ఉంటాయి, బ్రహ్మవేత్త దత్తాత్రేయ మహారాజు యదు యొక్క ఉపదేశంని ఇస్తూ వారి ద్వారా చెప్పబడినటువంటి 24 మంది గురువులు ఎవరు అనగా పృథ్వీ, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, వేశ్య, కుమారి, కన్య మొదలైన వారితోటి ఆయన పొందినటువంటి జ్ఞానము, శిక్షణల గురించి విస్తృతంగా చర్చించటం జరిగింది. ఇంకా ఉద్ధవుడికి శిక్షణ ఇచ్చినటువంటి జ్ఞానము 8 ఏ విధంగా వర్ణించారంటే 18 రకాలైనటువంటి సిద్ధులు వర్ణించారు. దీని ద్వారా ఈశ్వరుడి యొక్క విభూతులను ఉల్లేఖిస్తూ వర్ణాశ్రమ ధర్మము, జ్ఞానము, యోగములు, కర్మయోగము, భక్తి యోగము గురించి వర్ణన కూడా ఉన్నది. తరువాత 12వ స్కందం. ఈ స్కందంలో రాజా పరీక్షిత్ తర్వాత రాజు వంశం యొక్క వర్ణన భవిష్య కాలంలో ఏ విధంగా చేయబడి ఉంది. దీని యొక్క సారంగా 135 సంవత్సరాల తర్వాత రాజా ప్రదోంతన్ మరియు శిశునాగ వంశము యొక్క దాసరాజు, మౌర్య వంశము యొక్క దశరాజులు, 136 సంవత్సరాల వరకు శృంగ వంశము యొక్క రాజులు, కణ్వ వంశము, తర్వాత 345 సంవత్సరాల వరకు ఆంధ్ర వంశంలోని 3 రాజులు రాజ్యం చేయటము. దీని తర్వాత పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, తర్వాత అమీర్, గర్దబీ, కడ్, యవ్వన్, తుర్క్, గురుగండ్, మౌన్ మొదలైనటువంటి రాజుల యొక్క రాజ్యము. మౌన రాజు 300 సంవత్సరాల వరకు, శేషరాజు 1090 సంవత్సరాల వరకు రాజ్యం చేయటము. దాని తర్వాత వాల్మీకి వంశము, శూద్రులు మరియు మలేచుల యొక్క రాజ్యము, ధార్మిక మరియు ఆధ్యాత్మిక కృతి మొదలైన శుద్ధ సాహిత్యము, చరిత్ర కృతి రూపంలో ఈ యొక్క పురాణాలు మహత్వపూర్ణంగా ఉన్నాయి. ఇంకా భాగవతం అంటేనే చతుశ్లోక అంటే మన దగ్గర ఏదైతే ఇప్పుడు సమయం లేదు, పూర్తిగా భాగవతాన్ని చదివేటువంటి కాలము కాదు, సమయము లేదు. అందుకని మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఏదైతే మరి ఇక్కడ చెప్పబడి ఉందో సారాంశము అది తెలుసుకుంటే భాగవతం మొత్తం కూడా మనకు అర్థం అయిపోతూ ఉంటుంది. భాగవత తత్వం యొక్క ఉపదేశం సమాహితం ఇందులో ఉంటూ ఉంటుంది. పురాణాల యొక్క మృతాభి బ్రహ్మ ద్వారా నారాయణుడి యొక్క స్తుతి మహిమ తెలుసుకుంటే ప్రభువుని సంపూర్ణంగా భగవత్ తత్వంను తెలుసుకోగలుగుతూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 4 ముఖ్యమైన శ్లోకాలు, దీన్ని చదవటంతో పూర్తి భాగవతం చదివినంత ఫలితం వస్తుంది. ఇప్పుడు వీటి యొక్క అర్థాలు, దీనిలో ఉన్నటువంటి భావం ఏంటో మనం తెలుసుకుందాము. సృష్టి నుండి పూర్వం, కేవలం సృష్టికి పూర్వం కూడా, సృష్టి ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. నేను అంటే పరమాత్మ, పరబ్రహ్మ, సత్, అసత్ వీటి నుండి అతీతమైనటువంటి భిన్నమైనటువంటి రూపము. నా నుండి సత్ అసత్ అనేది ఏమీ లేదు.
సృష్టి లేనప్పుడు ప్రళయకాలం వరకు నేనే ఉంటూ ఉంటాను. ఈ యొక్క సృష్టి అనేటువంటి బ్రహ్మాండమునకు ఆది మధ్య అంతము నేనే అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత ఆ, ఎవరైతే నన్ను మూలతత్వంను వదిలిపెట్టి స్థూలమైనవి పట్టుకుంటారో వాళ్ళ ప్రాప్తిని పోగొట్టుకుంటారు. ఆత్మలో ప్రతీతం కాకుండా ఆత్మ అలాంటి ఆత్మ మాయలో ఇరుక్కుపోతూ ఉంటుంది. ఏ విధంగా వస్తువు ప్రతిబింబమును మరి చూస్తూ దాన్నే పట్టుకుంటారు అసలు వదిలేసి, అంటే మాయ ఇదొక నీడలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం అని చెప్పడం జరిగింది. ఏ విధంగా పంచమహాభూతాలు ఆకాశము, భూమి, వాయువు, అగ్ని ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచం మొత్తం వీటితోటే, అంటే ఈ బ్రహ్మాండము మొత్తం వీటితోటే తయారైనవి. చిన్న పెద్ద అన్ని పదార్థాలకు కూడా ఇవే కారణము అవుతూ ఉన్నాయి. అదేవిధంగా నేను కూడా విశ్వంలో మొత్తం వ్యాప్తమయ్యే ఉన్నాను అని చెప్తున్నారు పరమాత్మ. ఆత్మతత్వంను తెలుసుకోవాలని కోరిక ఉన్నవాళ్ళు నన్ను తెలుసుకునే యోగ్యులుగా అవుతారు. మరి సృష్టి మొదలుకొని ప్రళయ క్రమం వరకు ఏదైతే తత్వం సర్వత్రా ఉన్నదో అది నేనే ఆత్మతత్వమై ఉంటాను అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీమద్ భాగవతం యొక్క మహత్యాన్ని సంక్షిప్తంగా చెప్తూ, శ్రీ భాగవతం యొక్క సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపము, శ్రద్ధాపూర్వకంగా దీని యొక్క మహిమను పూజ అర్చన చేసినట్లయితే మరి శ్రవణం చేసిన మోక్షము లభిస్తుంది అని సులభంగా భక్తి మార్గంలో చెప్తూ ఉంటారు. అయితే మనసు శుద్ధిగా ఉంటేనే ఈ ప్రాప్తి కూడా లభిస్తూ ఉంటుంది. దీనికి సాధన కూడా అవసరమే. సింహం యొక్క గర్జన విని ఏ విధంగా నక్కలు పారిపోతూ ఉంటాయో అదేవిధంగా పరమాత్మని యొక్క నామ పాఠం వినటంతో కలియుగంలో ఉన్నటువంటి సమస్త దోషాలు నశించిపోతూ ఉంటాయి. మనలో నెగిటివ్ అంతా పోతుంది, వాయుమండలంలో నెగిటివ్ పోతుంది, కారణ శరీరంలో సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి విషయ వికారాలు కూడా సమాప్తమవుతూ ఉంటాయి. శ్రవణంతో హృదయం పవిత్రమవుతుంది అని భక్తి మార్గంలో చెప్తూ ఉంటారు. ఇంకా శ్రీమద్ భాగవతంలో చాలా శాస్త్రాల్లో వినిపించినటువంటి స్థితి ఉన్నది. వ్యర్థంగా భ్రమించవద్దు, బుద్ధిని కూడా భ్రమింప చేయవద్దు. ముక్తి పొందటానికి ఏకం జ్ఞానమే ఆధారమవుతుంది. వేల అశ్వమేధ యాగాలు చేసినా కూడా ఒక జ్ఞానానికి సరిపాటి కాదు. జ్ఞానంతో నేను లభిస్తానని పరమాత్మ చెప్పారు. యజ్ఞ జప తపాలలోటి నేను మీకు లభించను అని నన్ను తెలుసుకున్నంత మాత్రానే తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఫలితము మీకు లభిస్తుంది. నిష్కామంగా నిస్వార్థంగా చేస్తే అన్నీ పరమాత్మ సమర్పణ అర్పణ అంటూ చేస్తే మీకు ప్రాప్తి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఏదైతే మరి గంగా, కాశీ, పుష్కర, ప్రయాగ మొదలైన తీర్థయాత్రలకి ఏమి తిరగాల్సిన అవసరం ఉండదు అని కూడా ఇక్కడ వర్ణించటం జరిగింది. మరి గౌరవంతో పాటు సేవ కూడా చాలా అవసరము. జ్ఞానము, యోగము, సేవ, ధారణ వీటితోటి మీ ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళుతూ ఉంటుంది. అన్ని సమస్యలకు విఘ్నం కాకుండా ఈరోజు లక్షల మంది మరి భాగవత ప్రవక్తలు అయి ఉన్నారో స్వయం డబ్బు సంపాదనలోనే నిమగ్నమై ఇతరుల యొక్క జీవితాన్ని యొక్క వ్యాపనాన్ని వాళ్ళ ఆధారంగా తీసుకున్నారు. భాగవతం యొక్క జ్ఞాన ప్రాప్తి కొరకు ప్రవచనాలు ఇస్తూ గురువులై కూర్చున్నారు. వారి గౌరవము, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల కోసమే ప్రాకులాడుతూ ఉన్నారు. కానీ యథార్థమైనటువంటి జ్ఞానము, యథార్థమైనటువంటి ప్రాప్తి ఒక పరమాత్మ ద్వారానే మనకు లభిస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. జ్ఞానం ద్వారానే నన్ను పొందుతారు అని అంటే జ్ఞానము ఎక్కడ ఉన్నది, ఎవరు చెప్పగలరు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు అంటే పరమాత్మ ఎవరు అంటే విష్ణువు గురించి ఆయన యొక్క
ఆది మధ్య అంతం గురించి కూడా చెప్పడం అనేది జరిగింది అని మీకు ఈ యొక్క విషయం కూడా భాగవతం ద్వారా తెలుస్తుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఏదైతే అద్భుతమైన జ్ఞానం చెప్పారో అది మీరు ఈ యొక్క వీడియోల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ప్లేలిస్ట్లో చెప్పినవి చక్కగా మీరు ఓపెన్ చేసి వినండి. జ్ఞాన మార్గంతో ముక్తి, మోక్షం, జీవన్ముక్తి పొందటానికి, జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందటానికి జ్ఞానమే ఆధారం అవుతుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.